మీ తప్పేం కాదు, అది మా తప్పే, మా ముఖ్యమంత్రి గారి తప్పే. ఆయన ఎంత సేపటికి శాంతి 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 అనటం వల్లే మీరు ఇలా చెలరేగిపోతున్నారు. ఆయన గనక ఏదో ఒక రోజు ఖచ్చితంగా శివుడు మూడో కన్ను తెరిస్తే ఎలాగైతే రాక్షసులు భస్మం అయిపోతారో అదే విధంగా ఆయన కన్నెర్ర చేయకపోరు. మేము ఆ రోజు కోసం ఎదురు చూస్తూనే ఉంటాం. మేము ఏ రోజు పార్టీ లైన్ తప్పం. పార్టీ నుంచి కనుక ఏ రోజైతే మాకు ఆదేశాలు వస్తాయో మీ ఆట కట్టిస్తాం, మీ తోక కట్ చేస్తాం. మీరు రోడ్డు మీదకి రావాలంటే భయపడే పరిస్థితిని చూపిస్తాం. మీరు ఇప్పుడు మమ్మల్ని భయపెడుతున్నారు అనుకుంటున్నారు, అది భయం కాదు. మీరు చేసే దాడులు మీరే ఆలోచించుకోవాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి ఇది తప్పు, ఇది పాపం, ఇది ఘోరం, ఇది నేరం. ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకోండి. మీరు ఎలక్షన్ సజావుగా సాగనివ్వండి. మీరు ఏదైతే 2014 ఎక్కడో రాంగ్ పీరియడ్ నేను తీసుకెళ్ళను. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ చంద్రబాబు నాయుడు గారు అనుకో, మిగతా వాళ్ళ పేరు నేను చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ ప్రజలకు తెలుసు ఆ మిగతా నాయకులు ఎంత నాయకులో ఏం జరుగుతుందో ఏంటి అనేది. మీ కూటమిలో ఉన్న వాళ్ళందరినీ కూడా అడగండి. మీరు ఎందుకు ఇప్పటిదాకా నేను అడుగుతున్న ఒక్కటే ఒక ప్రశ్న, 2014లో మీ నాయకుడిగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు చేసిన మంచి గురించి చెప్పకుండా నేను ప్రజలకి 2014లో నేను ఇంత మంచి చేశాను, ప్రజలకి ఇన్ని రకాల పథకాలు అందించా, ఇంత సంక్షేమం చేశాను, ఇంత అభివృద్ధి చేశాను కాబట్టి నన్ను గెలిపించండి అని అడిగే దమ్ము మీకు లేదు. మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తా అంటున్నారా ప్రజలకి? ఓకే, నేను 15,000 ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎంత అభివృద్ధి చేశారా? కాదు, నేను ఇంకొద్దిగా ఎక్కువ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల ద్వారా ప్రజలందరికీ ప్రతి 50 గడపకి ఒక వాలంటీర్ని పెట్టి సేవలు అందిస్తున్నారా? నేను అలా కంటిన్యూ చేస్తా. ఇదే పదం తప్ప మీ దగ్గర మీకు వేరే ఇది లేదు. మీరు చేస్తున్న పనుల మా దగ్గర కూడా ఒక బ్యాడ్ ఉంది. అదేంటో తెలుసా? మీరు చేస్తున్నటువంటి ఈ దాడులు, ఈ పనికిమాలిన వ్యవహారాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసినటువంటి మేలు మేము చెప్పుకోలేకపోతున్నాం. ఎన్నో ఉన్నాయి. పోర్టులు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, హైవేలు కానీ, రోడ్లు కానీ, కొన్ని సంవత్సరాల పాటు ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నటువంటి దాని నుంచి కూడా బయటపడేయడానికి కావాల్సినటువంటి కట్టినట్టు బ్రిడ్జిలు కానీ. ఎందుకు ఇప్పుడు మీకు లైవ్ లో రెండు చెప్తాను. విజయవాడలో ఉన్నటువంటి మధురా నగర్ అనే ప్రాంతంలో ఒక రైల్వే గేట్ దగ్గర ఒక సబ్వే కింద అండర్ గ్రౌండ్ రూట్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ మధురా నగర్ లో ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఒక్కసారి గేటు పడిందంటే గంటల వ్యవధిలో ట్రాఫిక్ ఆగిపోయి ఆఫీసులకు వెళ్లాలన్నా, స్కూళ్ళకి వెళ్లాలన్నా ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. గత 40 సంవత్సరాల నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినా కూడా దాన్ని ఆ బ్రిడ్జిని నిర్మించి, అండర్వే నిర్మించి దాన్ని సరిచేసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మీద యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు పూర్తి చేసి టెండర్లు పిలిచి ఈ రోజు మధురా నగర్ ప్రజలను అడగండి, ఆ బ్రిడ్జి ఆ కింద సబ్వే వేయడం వల్ల, అండర్ రైల్వే పాస్ వేయడం వల్ల ఎంత ఈజీగా ట్రాఫిక్ లేకుండా ప్రజలు ఎంత సజావుగా వెళ్ళిపోతున్నారు. అదే విధంగా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం కృష్ణలంక దాదాపు 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి కృష్ణలంక దగ్గర రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల 40 సంవత్సరాలు ఏదైతే విజయవాడలో వంగవీటి రంగా గారు ఏదైతే పేదల కోసం పోరాడారో, పేదల కోసం ఆ రిటైనింగ్ వాల్ తీసుకురావాలని ఆయన ఉన్న టైం నుంచి ఇప్పటిదాకా, అంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి పరిష్కారం దొరకనటువంటి సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో దాన్ని పరిష్కరించి ఇవాళ రిటైనింగ్ వాల్ కట్టి దాదాపు 40,000 కుటుంబాలకి ఈ రోజు ఆయన నెత్తి మీద పాలు పోశారు ఆయన. ఈ రోజు అదే కృష్ణలంక ప్రాంతానికి రిటైనింగ్ వాళ్ళు దరిదాపుల్లో ఉన్నటువంటి కాలువ ఒడ్డున నివాసితులుగా ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు.
మేము ఒకటే డిసైడ్ అయ్యాం, మమ్మల్ని డిఫెన్స్ లో పడేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, రకరకాల పరిస్థితులు కల్పించి ప్రజలకు మేము చేసినటువంటి మంచిని ఇప్పుడు మేము చెప్పాను కదా, ఈ 2 సబ్జెక్టుల గురించి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్న టైం స్పేస్ దొరకట్లేదు మాకు. బికాస్ మీరు ఈ రోజు ఏదో ఒక గొడవ చేయడం, ఏదో ఒక దాడులు చేసి ఈ విధంగా మీరు చేయడం వల్ల మేము చేసినటువంటి మంచిని కూడా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని కూడా మేము చెప్పుకునే పరిస్థితి లేకుండా మాకు పరిస్థితులు కల్పిస్తున్నారు. మీరు మమ్మల్ని డిఫెన్స్ లో పడేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 సబ్జెక్టుల గురించి కూడా మాట్లాడటానికి మాకు టైం లేని పరిస్థితి. ఇలాగా ఎన్నో కోకోలో ఎంతో అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాత అందరూ తెలుసుకుంటారు దీని గురించి ఖచ్చితంగా. ఏదైతే ఆర్ కృష్ణయ్య గారి మీద జరిగినటువంటి దాడి గురించి రేపొద్దున మా బీసీలందరం కూడా రోడ్డెక్కి ఖచ్చితంగా మీరు చేసినటువంటి దాడిని ఖండించి తీరుతామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇట్లు బెజవాడ గణేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘం యువజన అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్.